ప్రభు యేసుక్రీస్తు నామములో క్రైస్తవ సమాజానికి వందనాలు. నేను జేమ్స్ వికే కుంపట్ల. మేము క్రైస్తవ సమాజంలో సమాధుల విషయం మీద మనకి చాలా సమస్యలు ఉన్నాయి. అంతేకాకుండా ఆ పోర్లో కొంత అక్రమాలు జరుగుతున్నట్టు, లేదా కొన్ని సంవత్సరాలుగా మనకి సమాధుల స్థలం లేదని, అదేవిధంగా మన క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్లో ఇది మెయింటెనెన్స్ లేక చాలా అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ సినిమా రాజకీయ పోస్టులు పెడుతున్న ఉద్దేశంతో, సామాజిక సేవ ఉద్దేశంతో మేము కొన్ని విషయాల్లో సేవ చేయడం జరిగింది, వీడియోలు చేయడం జరిగింది. జరిగిన అక్రమాలు, మనకున్న ఇబ్బందుల విషయం ఒక వీడియో చేయడం జరిగింది. వాల్టర్ సెమిటరీస్ బోర్డు వారు గతంలో ఒక నోటీసు విడుదల చేశారు, ఇప్పుడు ఒక నోటీస్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. కనుక అది మా గురించి అనే ఉద్దేశంతో మేము స్పందించడం జరుగుతుంది. దయచేసి గమనించండి. మేము క్రైస్తవ సమాజాన్ని, సంఘాలకి, క్రైస్తవ ఇన్స్టిట్యూట్లకి హానికరమైన వారమని, మత ద్వేషాలు రెచ్చగొడుతున్నామని, అనేకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నామని మీరు చెప్పారు. జార్జ్ గారు, మేము ఇక్కడ మెయింటెనెన్స్ చేసిన తర్వాత మేము లెటర్ అఫీషియల్గా మీకు ఇచ్చాం, మీరు స్పందించలేరు. మాకు ఏదైనా క్రైస్తవ సమాజానికి పరిచయం చేయడానికి, న్యాయం చేయడానికి సహాయం చేయండి అని. తర్వాత మరొక లెటర్ ఇచ్చాం, మేము లెటర్ తీసుకోమన్నారు. మీరేమన్నారంటే మ్యాథ్యూ పీటర్ గారు ఇంటికి వెళ్ళి ఇవ్వండి అని అన్నారు. మేము ఇంటికి వెళ్ళడం అది మంచిది కాదని చెప్పి సెమిటరీ బోర్డులో దాన్ని అతికించి వెళ్ళడం జరిగింది. ఈ మధ్యకాలంలో అనేక ఆరోపణలు మా మీద చేస్తున్నారు. ఒకవేళ మేము క్రైస్తవ సమాజానికి ఏమైనా నష్టపరిస్తే మాతో సంప్రదించమని మీకు చాలాసార్లు చెప్పాము. ఇప్పుడైనా పర్వాలేదు, మీ బోర్డు 15 సంఘాలు ఇంకొంత పెద్ద నాయకులతో వారం 10 రోజుల్లోకి పిలిచి మీరు మాతో మేమేమైనా సంఘ విద్రోహ శక్తులుగా ఉన్నాము అంటే, ఏదైనా డిసార్మనీ చేస్తామంటే మాతో స్పందించవచ్చు. ఒకవేళ మీరు కానీ ఇదే విధంగా ఉంటే మేము కూడా తగు విధంగా మేము ఉంటాం. తర్వాత క్రైస్తవ సమాజంలో మీ వల్లనే చెడ్డ పేరు వస్తుంది తప్ప మా వల్ల కాదు. కనుక చూడండి, ఇదే బరియల్ గ్రౌండ్ దగ్గర చాలాసార్లు వేరే ఓవర్ పాస్ కూడా తీయడం జరిగింది, చేసుకుని బొమ్మలు పెట్టడం జరిగింది. అవి చించారు. ప్రవీణ్ పగడాలు పెడితే మీరు కేసులు పెట్టించారు. మళ్ళీ దేవుని మాటలు పెడితే అవి చించేశారు. మీరు ఇప్పుడు ఇది ఎలా పెడుతున్నారు, మీరు పట్టించుకోవట్లేదు. సినిమా వార్ పోస్టులు, రాజకీయ వార్ పోస్టులు పెడుతున్నారు, మీరు పైపైగా మా మీదే క్రైస్తవ సమాజానికి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అదే మీ ఉద్దేశం అయితే సాక్ష్యాధారాలతో కోర్టు ద్వారా కానీ, కలెక్టర్ గారి ద్వారా కానీ, కమిషన్ ద్వారా కానీ మేము పోరాటం సిద్ధంగా ఉన్నాం. వారం 10 రోజుల్లో మీరు సమాధానంగా కూర్చొని మా ఆరోపణలు అవ్వచ్చు, లేకపోతే మనకి 20 సంవత్సరాలుగా బరియల్ గ్రౌండ్లో స్కేర్సిటీ ఉంది కనుక ఈ పరిష్కారం కొరకు మేము చేస్తున్న మాటలు తప్పు అయితే మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడండి. మీరు నా మీద కాదు, మా సహోదరులు ఇద్దరి మీద కూడా దాడి చేయడం జరిగింది. ఈ విషయంలో వారు కూడా స్పందిస్తున్నారు. దీంట్లో మా వెనక ఎవరు లేరు, ఎవరితో సంబంధం లేదు. కేవలం క్రైస్తవ సమాజ సమస్యలు ఉద్యమం మాత్రమే ఇది అని జాన్సన్ గారు మాట్లాడతారు. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. మరి వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న క్రిస్టియన్ పెద్దలు, కుటుంబాలు, విశ్వాసులందరికీ మేము ముఖ్యంగా తెలియజేయవలసింది ఏమనగా, జేమ్స్ కుంపట్ల అన్నగారు చెప్పినట్లుగా మరి క్రైస్తవ సమాజానికి మా ముగ్గురిని వ్యతిరేకంగా చూపించి మేమేదో ఈ యొక్క బరియల్ గ్రౌండ్ని ఆక్రమించి మేము లోకేష్ గారికి అమ్మేస్తామన్న మరి చెడ్డ ప్రచారాన్ని కూడా మేము వైఎంసీఏ ప్రాంగణంలో మేము విన్నాము. మా మీద చేయి పెట్టి తోసిన పరిస్థితి కూడా అక్కడికి వచ్చింది. మరి అక్కడ ఎవరైతే పెద్దలు ఉన్నారో పెద్దల సమక్షంలోనే ఇలాంటి మాటలు మాట్లాడడం జరిగింది. మరి దీనికి సిడి జార్జ్ గారు అండ్ టీమ్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మా మీద వ్యతిరేకమైనటువంటి నేరారోపణలు చేస్తూ మమ్మల్ని నేరస్తులుగా నిలబెట్టి రెజిమెంటల్ బరియల్ గ్రౌండ్ అమ్మేస్తామని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. కాబట్టి మరి మీకు దగ్గర ఏమైనా రుజువులు, ఆధారాలు ఉంటే తప్పకుండా మమ్మల్ని లీగల్గా మీరు ప్రొసీడ్ అవ్వమని మేము మీకు ఛాన్స్ ఇస్తున్నాం. లేదంటే మాత్రం ఈ విషయంలో మేము ఊరుకునేది లేదు. గట్టిగానే మా యొక్క వాణి ఏటో మీకు చూపిస్తాం, లేదా మా యొక్క వాయిస్ ఏటో మేము వినిపిస్తాం. క్రైస్తవ సమాజమా, మా వల్ల ఏమైనా క్రైస్తవ సమాజానికి నష్టం ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని లీగల్గా ఏదైనా మీరు చేయొచ్చని ఇందుమూలంగా మీకు తెలియజేస్తున్నాం. లేదా మీ విషయమై మీ దగ్గరికి రమ్మంటారా, లేదా మమ్మల్ని పిలుస్తారా, కూర్చోబెట్టి మాట్లాడతారా, ఏదో తొందరగా తేల్చుకోమని ఇందుమూలంగా మీకు తెలియజేయచ్చు. తప్పుడు ఆరోపణలు మా మీద చేస్తే, తప్పుడు ప్రాలాపనలు పేలితే తప్పకుండా తగు మూల్యం మీరు చెల్లించుకోవాల్సి వస్తుందని ఇందుమూలంగా మీకు తెలియజేయచ్చు. బరియల్ గ్రౌండ్ విషయంలో సామాజికంగా క్రైస్తవ సమాజానికి మేలు కలగాలని మేము మా యొక్క సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని క్రైస్తవ సమాజం మీద ప్రేమతో క్రైస్తవ సమాజానికి ఈరోజు
బరియల్ గ్రౌండ్ లేదు కనుక వారు మరి బరియలు చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటే దాని మీద మేము మా సొంత ఖర్చులతో మా సొంత డబ్బులతో టైం పెట్టి మేము దాని మీద మరి ఒక మంచి కార్యాచరణ చేసి క్రైస్తవ సమాజానికి మేలు చేయాలని అనుకుని మేము ముందుకెళ్తుంటే మాకు కీడు చేయాలనుకుని కీడు తలపెడుతూ మా మీద నేరారోపణలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. జార్జ్ గారు కానివ్వండి, ఇంకా ఇతరత్ర ఎవరైతే ఇలాంటి అసందర్భ ప్రాలాపనలు పేలి మా మీద అపనిందలు వేస్తున్నారో వారందరూ జాగ్రత్తగా ఉండండి. ఎందుకు లేకపోతే తర్వాత క్రైస్తవ సమాజం ముందు మీరే అబాస్పాలు అయిపోతారు, మీ పరువే పోతుంది. మరి ఇందు మూలంగా మరొకసారి మీ ఇంటికి మమ్మల్ని రమ్మంటారా, లేదంటే మీరే ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని పిలుస్తారా, కూర్చోబెడతారా? మరి క్రైస్తవ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి ముందు మమ్మల్ని కూర్చోబెడతారా? దానికి కూడా మేము సిద్ధమని ఇందు మూలంగా తెలియజేయచ్చు. మరి జార్జ్ గారికి ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇందు మూలంగా మరి ఇది వార్నింగ్ అనుకుంటారో లేకపోతే ప్రేమపూర్వక హెచ్చరిక అనుకుంటారో మీకే తెలియజేయచ్చు. నా ఈ మాటలు ముగిస్తున్నాను. యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. యావత్ క్రైస్తవ సమాజానికి నా హృదయపూర్వక వందనాలు. ఈనాడు జార్జ్ గారు వాళ్ళ టీము క్రైస్తవులకి మేము వ్యతిరేకంగా పోరాడుతున్నామని, క్రైస్తవ సమాజానికి మేము ఏదో హాని చేస్తున్నామని మా మీద నీలాపు నిందలు వేశారు. ఏదో సంఘ విద్రోహులుగా అని మాట్లాడుతున్నారు. తప్పు. మీరే మా మీద లేనిపోని నేరారోపణ చేశారు. ఇది రెజిమెంటల్ బరియల్ గ్రౌండ్ మేమేదో తెలుగుదేశం పార్టీతో కలిసి మేము అమ్మేస్తున్నామని మీరే నిందా ప్రచారాలు చేశారు. అటువంటి ఆధారాలు ఏమైనా ఉంటే దయచేసి మాకు తెలియజేయండి. మమ్మల్ని పిలిపించండి. మీరు పెద్దలు, వయసులో పెద్దవాళ్ళు, మీరు మమ్మల్ని పిలిపించండి. ఇంతకుముందు కూడా మీకు ఈ రెజిమెంటల్ బరియల్ గ్రౌండ్ కొరకు, బ్యూటిఫికేషన్ కొరకు కొన్ని అక్రమాలు జరుగుతున్నాయని, కొన్ని అవాంఛనీయమైన కార్యాలు జరుగుతున్నాయని మీ దృష్టికి తీసుకొచ్చాము. అఫీషియల్ లెటర్ కూడా ఇచ్చాం, కానీ మీరు ఏమాత్రం స్పందించలేదు. స్పందించకపోవడం కాకుండా సోషల్ మీడియాలో లేనిపోని అభండాలు మా మీద వేస్తున్నారు. ఇది సరైనది కాదు. ఇప్పుడైనా సరే మీకు మేము వినయంతో అడుగుతున్నాం, పెద్దలు మమ్మల్ని పిలిపించండి, మాట్లాడండి. లేదా మీరు రమ్మని పిలిస్తే మేము ఎక్కడైనా వచ్చి మనం మాట్లాడుకుందాం, మాట్లాడి సమస్యను పరిష్కరించుకుందాం. దయచేసి లేనిపోని నిందలు వేయొద్దని యేసు పేరిట మిమ్మల్ని కోరుచున్నాను. వాల్టర్ సెమిట్రీస్ బోర్డు వారికి మా వినపం ఇదేనండి. మా ఉద్దేశం, కొన్ని సంవత్సరాలుగా బరియల్ గ్రౌండ్లో సమస్యలు ఉన్నాయి, బరియలు చేసుకోవడానికి సమస్యలు ఉన్నాయి, రిజర్వేషన్ చేసుకున్న వారికి సమస్యలు ఉన్నాయి, ఫ్యామిలీ గ్రేవ్స్ తిరిగి మళ్ళీ అందులో రీఓపెన్ చేసుకోవాలంటే సమస్యలు ఉన్నాయి. కొన్నిసార్లు గల్లంత అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి. సమాజం అంతటికి ఉన్న సమస్య గురించే మా పోరాటం. అదేవిధంగా జగదాంబ దగ్గర ఉన్న బరియల్ గ్రౌండ్, అందులో అక్రమాలు జరుగుతూ సినిమా రాజకీయ వాల్ పోస్టులతో నిండిపోయి లోన గంజాయి రకరకాల అశ్లీల కార్యక్రమాలు జరుగుతుంది. మీరే సాక్ష్యం చెప్పారు. కెమెరాలు కత్తులు పట్టుకుని లోనికి వెళ్ళినట్టు మాట్లాడారు జార్జ్ గారు. సో వాటి విషయం మేము శుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో బయట మాత్రమే చేసాం. సార్ మీరు అవకాశం ఇస్తే లోన్ పని చేసుకుంటాం, శుభ్రంగా చేస్తామని చెప్పి మేము లెటర్ పెట్టాం. మీరు రెస్పాండ్ అవ్వలేదు. మరొకసారి లెటర్ పెట్టాం, తీసుకోలేదు. వెళ్ళి మ్యాచెస్ గారు ఇంటికి వెళ్ళమన్నారు, ఇవ్వలేదు మేము. సరే ఏదేమైనా మీరు ఎలాగ ఆలోచిస్తున్నా, మరొకసారి స్టీవెన్ పీటర్ గారు ఇది లోకేష్ గారికి అమ్మేస్తామని, మా వెనక పెద్ద రాజకీయ పార్టీ ఈ కూటమి తెలుగుదేశం వాళ్ళు ఉన్నారని చాలాసార్లు చెప్పారు. 4-5 సార్లు రికార్డింగ్స్ ఉన్నాయి, ఆడియో రికార్డింగ్స్ అని అట్లీస్ట్ ఉన్నాయి. అవన్నీ ట్రయల్ టైంలో దాని విషయాలు మేము బయటికి చెప్తాం. అంతేకాకుండా జార్జ్ గారు, మ్యాచ్ పీటర్ కూడా సుభాకర్ గారితోనే రాజశేఖర్ గారితో ఫోన్లో మాట్లాడినప్పుడు ఇదే విషయాలు ప్రస్తావించిన సంఘటనలు రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా సాక్షులు. నా ఉద్దేశం ఏంటంటే, క్రైస్తవ సమాజంలో మీరు ఇలా నోటీస్ ఇస్తూ వీళ్ళు క్రైస్తవుల మధ్య వివాదాలు రేపుతున్నారని చెబుతూ మీరు చాటిస్తున్నారు, నోటీస్ ఇస్తున్నారు. లీగల్గా అప్రోచ్ అవ్వడం తప్పు లేదు. అసలు నేను అప్రోచ్ అవ్వమని మీకు మళ్ళీ మెసేజ్ కూడా పెట్టాను. తప్పేం లేదు. మీరు 10 సంవత్సరాలుగా ఎలా కొనసాగుతున్నారో అందులో ఒక్క రూపాయి కూడా అక్రమం జరగలేదు. ఏ ఒక్కరు బాధితులు లేరు.
అని మీరు అనుకుంటే వెళ్ళండి సార్, తప్పులేదు. మీరు వెళ్ళండి, మేము తప్పు చేస్తే మాకు శిక్ష జరగాలి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, చాలామంది మీ గురించి చెబుతూ సాక్ష్యాలు ఇచ్చి సాక్ష్యాధారాలతో ఉన్న బాధితులు కూడా ఉన్నారు. కేవలం క్రైస్తవ సమాజం రోడ్డు ఎక్కకూడదని కోరుకుంటున్నాం. మీరు రోడ్డు ఎక్కాలనుకుని రోడ్డుకి ఈడిస్తే అన్నీ బయటకు వస్తాయి, తర్వాత ఆగడానికి జరగదు. మా వెనక ఎవరు పెద్దలు లేరండి, ఎవరు ఉండాల్సిన పని కూడా లేదు. నీడ్ ఉంది. విశాఖ క్రైస్తవులకి బరియల్ సమస్యలు ఉన్నాయి. అలాగే జగదాంబ దగ్గర దేవుని వాక్యం పెట్టడానికి బదులు, అక్కడ శుభ్రంగా ఉండడానికి బదులు, క్రైస్తవులందరికీ అక్కడ బాప్టిజం ఘాటు, అలాగే ఎవరైనా చనిపోతే రాత్రి బాడీస్ పెట్టుకోవడానికి అక్కడ మంచి వసతి, కొంత నీట్గా అంతా బ్యూటిఫికేషన్ చేయాలని ఉద్దేశం తప్ప మిగతాది ఏది లేదు. అలాగే హిల్ క్రిస్ట్ బంగ్లా, అక్కడ ఉన్న సమాధులు చర్చి మీరు అమ్మారు కదా, ఎవరో ఒకరు అమ్మారు కదా, దాని మీద ఎవరు పోరాటం చేయలేదు కదా. అమ్మేశారు, అది ఎవరైనా అమ్మారు. అలాగే పెట్రోల్ బంక్స్ దాని మీద వ్యక్తిగతంగా వెళ్తున్నది, ఇవన్నీ జరుగుతున్నాయి. అవన్నీ సాక్షి మాకు ఏ సమస్య కాదండి. క్రైస్తవులకి సాఫీగా మంచి బెరలోన్లు జరగాలి. కానీ ఈ యాజమాన్యం ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోం. ఇదే 15 సంఘాల యొక్క యాజమాన్యం బోర్డుని మేము ఒప్పుకోము, జరగడానికి ఇష్టం లేదు. ఈ విషయమే ఒక 10 రోజుల్లో మీరు మీ 15 సంఘాలు లేకపోతే 25 మంది విసిసి బోర్డు సభ్యులు, ఇంకొంతమంది పెద్దల్ని ఎవరిని పిలిచాం పర్లేదు, మేము ముగ్గురమే వస్తాం. మేము ముగ్గురమే, మా తరపు ముగ్గురే, మీరు ఎవరిని పిలుచుకున్నా పర్లేదు. హనీ జాన్సన్, నేను, ఈశ్వర్ డానియల్ గారు, ఎవరో రాక్కర్లేదు, మా ఆయనకు ఎవరు ఉండక్కర్లేదు, ఎవరితో సంబంధం కూడా లేదు. ఈ విషయంలో మేము ఎప్పుడుండో పోరాటం చేస్తాం. మాతో సహకరించేవారు ఎవరైనా ఉంటే అది సీఎంసీ అవ్వచ్చు, ఇంకెవరైనా సహకరిస్తే సహకరించవచ్చు, తప్పులేదు. మీరు త్వరలో కూర్చోబెట్టి మాట్లాడితే మంచిది. ఇది 2వ సోషల్ మీడియాలో మేము నోటీస్ పెట్టాం. మేము ఇక్కడ నుండి ప్రతి విషయాన్ని వెలుగులో తీసుకొస్తాం. దాని తర్వాత పెద్దలు ఆపండి, ఆగండి, ఇది కరెక్ట్ కాదంటే మేము ఒప్పుకోమండి. దయచేసి గమనించండి. కేవలం మీరు రెస్పాండ్ అవ్వాలి. థ్యాంక్ యూ.